బాగుంది. చిన్న పాయింట్ బాగుంది. Tamhini Ghat, it's seriously another beautiful road. మనం కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడు చూడండి, కొండ దగ్గరికి వెళ్తుంటే కొండ దూరం వెళ్తున్నట్లు ఇంకా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. Good morning all from Mangaon near Tamhini Ghat, and welcome back to another day of my all India road trip. మన్గావ్ దగ్గర ఉన్నాను. నిన్న మురుగ్ దగ్గర జంజీరా ఫోర్ట్ చూసుకొని అండ్ ఐఎమ్ గోయింగ్ టు తమ్హిని, ముల్షి అండ్ లోనావాలా వైపు వెళ్తున్నాను ఈరోజు. లోనావాలాలో చాలా మంది ప్లేసెస్ ఉన్నాయి. ఐ ఆల్వేస్ హర్డ్ ఇట్స్ గుడ్ ప్లేస్, మంచి ప్లేస్, మహారాష్ట్రలోని ముంబై దగ్గరలోని అండ్ పూణే టు ముంబై వెళ్ళే దారిలోని అని విన్నా. సో దట్ పాయింట్ ఇటువైపు విజిట్ చేస్తున్నాను. ఈ రోజు అయితే నేను తమ్హిని ఘాట్ అండ్ ముల్షి డ్యామ్ అండ్ అలాగే లోనావాలాకి రీచ్ అయిపోతాను. లోనావాలాకి రీచ్ అయిపోయి ఆ దగ్గరలో ఏమన్నా కొన్ని కేవ్స్ ఉన్నాయి, ఆ కేవ్స్ చూసుకొని లోనావాలాలో స్టే చేయడానికి ప్లాన్ చేస్తాను ఈరోజు. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే గో విజిట్ మై ప్రీవియస్ వీడియోస్. ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలోని సౌత్ ఇండియా అంతా కంప్లీట్ అయిపోయింది. జార్ఖండ్, బీహార్, ఒడిశా, వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ 1-2 ప్లేసెస్ ఉండిపోయారండి. ఆల్మోస్ట్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అయితే కంప్లీట్ చేశాను బై మై కార్ అండ్ మై బైక్. ప్లీజ్ గో అండ్ విజిట్ మై ప్రీవియస్ వీడియోస్. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్ ది వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ఆర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగమ్ వీల్స్. సో అది నిన్న తీసుకున్న రూమ్ అయితే ఇది. ఇట్స్ 700. నైస్ అకామిడేషన్. ఏసీ కూడా ఉన్నది. ఏసీ అయితే 1000 or 1100 అన్నాడు. ఏసీ కూడా ఉన్నది కానీ ఏసీ తీసుకోలేదు, బట్ కూల్గా ఉన్నది కదా. ఇట్స్ డిసెంబర్ బిగినింగ్లో. రూమ్ అయితే చూడండి. దట్స్ ఆల్ ఫ్రమ్ ద రూమ్ మాన్గావ్. అండ్ లెట్స్ ప్యాకింగ్ అంతా అయిపోయింది అండ్ లెట్స్ నౌ హెడ్ టువర్డ్స్ తమ్హిని ఘాట్. పార్కింగ్ అయితే గైస్ పెద్ద పార్కింగ్, విచ్ ఇస్ గుడ్. కానీ టూరిస్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి అయితే మాత్రం మనకి ఎటువంటి పార్కింగ్ దొరకవు, చాలా రేర్గా దొరుకుతాయి. ఒకవేళ దొరికినా ఎక్కువ ఛార్జ్ చేస్తారా. ఇది సమ్ హోటల్ హర్షవర్ధన్ ఏదో నా వెనకాతలు ఉంటుంది చూడండి. సో ప్రస్తుతం అయితే ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ తమ్హిని ఘాట్. తమ్హిని ఘాట్ దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉన్నదంట. ఆ వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళి అక్కడి నుంచి ముల్షి లేక్ ఏంటంటే లాస్ట్ టైం నేను పూణే వెళ్ళినప్పుడు గోవా వెళ్ళుండకపోతే పూణే సిటీ తర్వాత నేను విజిట్ చేసేది ముల్షి లేకే అయ్యుండును. బట్ నో, అప్పుడు అలా చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ గోవా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఇది పరిస్థితి నాది. సో ముల్షి లేక్ ఇక్కడి నుంచి తమ్హిని ఘాట్ వాటర్ ఫాల్స్ 40 kilometers ఉన్నది. అండ్ తమ్హిని ఘాట్ ఏంటంటే నేను చాలా సార్లు విన్నాను తమ్హిని ఘాట్ బాగుంటుంది అని. సో అందుకోసమే ఈరోజు విజిట్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవన్నీ పూణే చుట్టుపక్కల, ముంబై చుట్టుపక్కల ఉన్నాయి. ఎస్పెషల్లీ పూణే నుంచి ముంబై ఈ రూట్లో వెళ్ళినట్లయితే మ్యాక్సిమం ప్లేసెస్ కవర్ అయిపోతాయి. లైక్ ఏంటి అని అంటే లోనావాలా, తమ్హిని ఘాట్, ముల్షి లేక్ అండ్ డ్యామ్, అలాగే ఖండాలా, ఇవన్నీ ఏంటంటే పూణే టు ముంబై వెళ్ళే రూట్లోనే ఉంటాయి అన్నీ. టైం అయితే 9:30. నేను రూమ్ దగ్గర 9:30 లోపే స్టార్ట్ అయ్యాను. రూమ్ దగ్గర ఇంకొక 1 hour పడుతుంది తమ్హిని ఘాట్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి. 1 hour పైనే. 40 kilometers అంటే ఘాట్ రోడ్ అంట. 1 hour పైనే పట్టొచ్చు. ఆ రైట్లో పెద్ద కొండలు కనబడుతున్నాయి. ప్రాబబ్లీ అదే తమ్హిని ఘాట్ కొండలు అయి ఉంటాయి.
అంటే కొంచెం మంచు, అదే పొగ మంచు కప్పేసి ఉందండి. నా ఎదురుగా కొండ చూడండి, పెద్ద శిఖరం లాగా ఉంది. నైస్ నైస్ కొండ. దగ్గరికి వెళ్తుంటే అలాగా పెరుగుతున్నట్లుంది కొండ. మనం కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడు చూడండి, కొండ దగ్గరికి వెళ్తుంటే కొండ దూరం వెళ్తున్నట్లు ఇంకా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. Look at that. ఇప్పుడు ఆ కొండ అంతా ఎక్కుతామా, లేకపోతే పక్కన ఎక్కడి నుంచో ఆ కొండ అయితే ఎక్కువేమో. ఆ కొండ ఎక్కడానికి ఛాన్సే లేనట్లుంది. ఆ పక్క నుంచి ఎక్కడి నుంచో వెళ్ళాలి. బాబా ఒక స్ట్రెచ్ అదంతానా. నా కొండ అయితే నాకు నచ్చింది, పెద్ద లోయలాగా ఉంది. ఎక్కడైనా ఒక పాయింట్ చూసి ఆపుదాం, చూపిస్తాను. శివాజీ మహారాజ్కి జై. విత్ ఇన్ నో టైం పెద్ద లోయకి వచ్చాం. చిన్న ఘాటే కానీ ఆల్టిట్యూడ్ అయితే ఇమీడియట్ గెయిన్. ఈ కొండ చూడండి అలాగున్నా, బాగా చెక్కారు. విత్ ఇన్ నో టైం నెక్స్ట్ 3 kilometers స్పాన్లో కొండ పైకి ఎక్కేసాం. వా, మహారాష్ట్రలో కొండలు అయితే మాత్రం భలే ఉన్నాయి. మహాబలేశ్వర్ నుంచి ఆ ఫాలన్ ఇన్ లవ్ విత్ మహారాష్ట్రన్ హిల్స్. మహాబలేశ్వర్ అయితే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు, అల్టిమేట్ అబ్బా. సమ్మర్ మహాబలేశ్వర్ దగ్గరలోనే ఇదంతానా. తమ్హిని ఘాట్, ఇట్స్ సీరియస్లీ అనదర్ బ్యూటిఫుల్ రోడ్. కళ్ళు రోడ్డు మీద తక్కువ, కొండల మీద ఎక్కువ ఉన్నాయి. ఈ స్ట్రెచ్ అయితే బ్యూటిఫుల్ ఉందబ్బా. ఘాట్ రోడ్డు అంతేం లేదు కానీ దాని హిల్స్ పక్క నుంచి ఆ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా బైకర్స్ కూడా ఇటు అలా వస్తూ ఉన్నారు. ఎక్కడ వాటర్ ఫాల్ ఉందని మ్యాప్ లో చూపిస్తుంది, బట్ ఐ డోంట్ థింక్ ఎనీ. కిందకి నడిచి వెళ్ళాలి ఏంటి, వాళ్ళకి ఏదో కిందకి వే కనబడుతుంది. ఎలా ఫామ్ అయ్యాయి బాబు ఇవే. శివాజీ మహారాజ్ ఎలాంటి మీద కొండలు అంటే ఈ చుట్టుపక్కల ఏర్పడిన రాజ్యాలు, మొఘల్ రాజ్యాలు, శివాజీ మహారాజ్ రాజ్యాలు అన్నీ వీటితోనే ఈ కొండల మీద కోట్లు కట్టేశారు. తమ్హిని ఘాట్ ఎంటర్ అయిపోయా. బట్ వాట్ సో స్పెషల్ అబౌట్ దిస్? ఎలా వెళ్ళిపోయాడు ఇక్కడికి? వాటర్ ఫాల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ అయితే అవుతున్నాయి. ఒకసారి అరకు ఘాట్లో కూడా నా ఫస్ట్ యాక్సిడెంట్ నాకు అయ్యింది. అరకు శంకరమట్ట యువతల అలాగే నా వ్యాగనార్ తోటి అలాగే వెళ్ళిపోయాను. సమ్ టైమ్ అరౌండ్ 2007 or 2008లో. అదే లక్కీగా ఎవరికేం అవ్వలేదు. అలాగే చిన్న కర్వ్ ఉంటే డౌన్ కర్వ్ ఆ గాలికొండ దగ్గరలో ఎక్కడ. ఇప్పటికీ నేను ఆ ప్లేస్కి వెళ్తే నాకు గుర్తుకొస్తుంది. కాకపోతే క్రేన్ గీలు వెళ్తా వాడలేదు, అది పెద్ద కొయ్యే కానీ వ్యాగనార్ కదా కొంచెం లైట్ వెయిట్. అప్పుడే హైదరాబాద్ నుంచి ఒక బైకింగ్ గ్యాంగ్ వచ్చింది, ఒక 12 మంది ఎంతమంది, 12 బళ్ళు మీద 24 మంది ఎంతమందో. అయితే నేనే అడిగారు ఫస్ట్, మా వాళ్ళందరూ ఏమో ఏం చేద్దాం అనుకున్నాను. నేను అడిగాను, వాళ్ళు వచ్చి ఏమైంది బ్రదర్ ఇది ఏదని అడిగితే, ఇలాగ అయిపోయింది బాబు, ఒక్క చెయ్యేస్తారా వెనక్కి లాగేద్దాం. అమ్మో ఎలాగవుద్ది అన్నారు. ఏం పర్లేదు అయిపోద్ది అంటే 12 మంది లేపి అలా పడేసాం వ్యాగనార్ని. అఫ్కోర్స్ అన్ఫార్చునేట్గా ఏంటంటే అది 4th gearలో స్టక్ అయిపోయింది, గేర్ మారలేదు. తర్వాత అరకెళ్ళి అక్కడ మళ్ళీ గేర్ బాక్స్ అంతా దించి మళ్ళీ వైజాగ్ తెచ్చి ఆ ఫౌండరీలో మళ్ళీ వర్క్ చేయించుకొని అంతా తీసుకెళ్ళాం. నైస్ 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 బాగుంది. చిన్న పాయింట్ బాగుంది. తమ్హిని ఘాట్ ఆ పాయింట్ బాగుంది. అది అంతకు మించి ఇంకేమున్నదో. ఆ వాటర్ ఫాల్ అయితే 10 km అని చూపిస్తుంది. మాన్సూన్ టైంలో అయితే మాత్రం ఐ బెట్ యూ గైస్ డెఫినెట్ గా సూపర్ గా ఉంటది. ఈ రోడ్ లో డ్రైవ్ కానీ ఆ వాటర్ ఫాల్ అయితే నో వాటర్. ఇందాక అది ఇంకొక తమ్హిని ఘాట్ బిగినింగ్ లో వాటర్ ఫాల్ అది, అండ్ ముందు ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. ఐ డోంట్ థింక్ వాటర్ ఉంటుంది అనుకుంటా, ఉండదు అనుకుంటా. టాటా పవర్ కో హైడ్రో డివిజన్ బిరా
डोंगरेवाड़ी भैया यहाँ कहीं वाटरफॉल है ना? ये वाला राइट साइड रास्ता है लेफ्ट साइड रास्ता? ये गेट है ना यहाँ से देखने के कुछ होगा क्या? पानी भी नहीं है उधर। पानी भी नहीं है? पानी है बहुत। पानी है, चल सकते हैं ना? कितना टाइम लगेगा? घंटा लगता है जाने घंटा? गाड़ी किधर तक जाएगा? అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉన్నది, చూద్దాం. ప్లేస్ వీల్ ట్రెక్. ఇక్కడ వాటర్ ఉందో లేదో తెలియదు కానీ ఇట్స్ లిటిల్ ఆఫ్ రోడింగ్. బైక్ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. ట్రెక్కింగ్ అయితే 1 hour పడుతుంది అని అంటున్నాడు అక్కడ ఉన్న షాపు. ఇక్కడ పరిస్థితి ఏంటనేది తెలియట్లేదు. అంటే ఎవరు లేడా ఏంటి ఇక్కడ? క్యాంపింగ్ కూడా ఎవరు చేసుకున్నట్లున్నారు. దేర్ ఈస్ సమ్ వే హియర్. దారి ఉంది, చాలా లాంగ్గా ఉన్నది. ఐ డోంట్ థింక్ సో. జనాలు కూడా ఎవరు లేరు ఇక్కడ. జనాలు కూడా అసలు ఎవరో ఒక్కరు లేరు. ఐ థింక్ దిస్ place is meant to visit in the monsoon, in rainy season lo visit cheyala. వాడెవర్ అక్కడ షాప్ వాడు చెప్పినట్లుగానే మనకి ఇక్కడ వాటర్ ఉండొచ్చు అన్నాడు, బట్ నాట్ సో ష్యూర్. ఉండొచ్చు అన్నాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే క్రౌడ్ ఎక్కువైపోయినా బాధే, అసలు ఒక పిట్ట లేకపోయినా బాధే. ఇక్కడ ఒక్కడు లేడు. ఘాట్ చూస్తే అదే ఆ ట్రెక్ పాయింట్ చూస్తే చాలా కిందకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నట్లు ఉన్నది. ఒక్కనే వెళ్ళే సాహసం అయితే చేయలేను. డ్రోన్ కూడా చూశాను, చాలా కిందకి స్టీప్గా ఉన్నది. ఆ ఫుటేజ్ ఆ వీడియో మీరు కూడా చూసే ఉంటారు కదా, చాలా కిందకు ఉన్నది. సో రిస్క్ ఎందుకులే అని చెప్పి ఐఎమ్ నాట్. రిస్క్ అంటే సింగిల్గా ఉన్నాను మరి. నేను ఇంకొకటి ఎవడన్నా లేకపోతే ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గర ఎవడన్నా గైడ్ చేయడానికి కానీ ఎవడన్నా ఉన్నా కూడా ఏదో ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్. రిటర్నింగ్ బ్యాక్ టు ద మెయిన్ రోడ్, కంపెనీ ఘాట్ మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాను. లుక్ ఎట్ ద రోడ్, చిన్న ఆఫ్ రోడింగ్. గైస్ ఆ పాయింట్ చూస్తున్నారు కదా, 2 కొండల మధ్యలోనే అది వాటర్ ఫాల్ కింద ఉంది. కొంచెం స్టీప్గా కూడా ఉంటుందంట మధ్యలో అక్కడ. నిన్న అయితే సండే కదా, నిన్న చాలామంది వచ్చారంట. చాలామంది అంటే వాళ్ళ లెక్కలో ఒక 50-100 మంది వాళ్ళ లెక్కలో. అయితే బెస్ట్ ప్లేస్. వెళ్ళలేకపోయాను ఆ ప్లేస్కి. ఒకటైతే డెఫినెట్గా చెప్పగలను, సూపర్ రైడ్ అబ్బా ఇది. సూపర్ రైడ్. బ్యూటీ అంటే బ్యూటీ, సూపర్ బ్యూటీ. జనాలకి క్యాంపింగ్ కూడా చేసుకుంటున్నారు. నైస్ వ్యూ, నైస్ వ్యూ. ఇందాక అక్కడి నుంచి అలా వచ్చాను. ఓకే, రిస్క్ ఇంటర్ఫీర్ అయినప్పుడు మనం రిస్క్ తీసుకోకూడదు. లెట్స్ గో టు ముల్షి లేక్. ముల్షి లేక్ సుమారుగా ఒక 30 km ఉన్నది. అండ్ అక్కడి నుంచి పూణే కూడా దగ్గరే. పూణే ఐ థింక్ 50 అంత ఉంటుంది. వ్యూ అయితే అమ్మమ్మమ్మమ్మమ్మో, ఏం వ్యూ అయ్యా.
ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పినట్లుగానే పూణేకి చుట్టుపక్కల కొండలే. పూణే వ్యాలీ అయితే కాదు కానీ సమ్ కైండ్ లైక్ దట్. చుట్టూ కొండలే ఉంటాయి పూణేకి. నెక్స్ట్ ఈ రూట్లో ఇలాగా ముల్షీ లేక్ తర్వాత ఇంకా అలా పూణేకే వెళ్ళిపోవచ్చు. ముల్షీ లేక్ నుంచి అంతా 40-50 కిలోమీటర్స్ ఉంటుంది సూపర్ రోడ్లో. అంటే ఇంకా ఆ తమ్హినీ ఘాట్ అయితే అయిపోయింది అక్కడితోటి. ఇది తమ్హినీ ఘాట్ రోడ్, ఇది టువర్డ్స్ ముల్షీ లేక్. కానీ నిన్న నేను ఇటు వచ్చుంటే మాత్రం రూమ్కి ఇబ్బంది పడేటోడిని, ఈ రోడ్ వ్యూ అయితే మిస్ అయ్యేటోడిని. అండ్ ఇంకోటి ఏంటంటే రూమ్స్ ఉన్నాయి కొన్ని రిసార్ట్స్, కానీ అవి పటాల్మని తగులుతాయి, దెబ్బలు తగులుతాయి, గట్టిగా ఉంటాయి. 6-7 వేలు అలా ఉంటాయేమో. ఎస్, దిస్ షుడ్ బి ముల్షీ లేక్. ముల్షీ లేక్ ఇక్కడి నుంచి అలా స్టార్ట్ అవుతుంది. డ్యామ్ అటుపక్క ఎక్కడ ఉన్నది, లాంగ్ అవే ఇక్కడ నుంచి. చాలా పెద్దది లేక్. ఆ చివరి నుంచి ఈ చివరికి చుడితిరిగి రావాల్సి వచ్చింది. సుమారు 20-25 km వచ్చాను. అండ్ డ్యామ్ అయితే ఇంకొక 6-7 km ఉన్నది అనుకుంటా. ఆ టాప్లో చూడండి, కరా ముల్షీ లేక్ వ్యూ రిసార్ట్స్ అంట. ఎన్ని ఉన్నాయి అయ్యా, కొంచెం జనాలు వస్తారా? బట్ వర్షాకాలంలో అయితే మాత్రం డెఫినెట్గా వస్తారు. ఎన్ని రిసార్ట్స్ ఉన్నాయంట. దేర్ యు సీ ద ముల్షీ డ్యామ్. కొంచెం ముందర ఉంది, ఆ లెఫ్ట్ కార్నర్లో ఉన్నదంతా డ్యామ్. అదంతా పెద్దదే డ్యామ్, బట్ దేర్ ఇస్ నో విజన్ అయితే లేదు డ్యామ్ వ్యూ. ఐ ట్రై చేస్తాను డ్యామ్ వ్యూ కోసం.